ఈరోజు విజ్డమ్ బైట్ మనీ పర్సనాలిటీ, హౌ టు అవాయిడ్ ఫైనాన్షియల్ కాన్ఫ్లిక్ట్స్. మనందరికీ డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి, యాటిట్యూడ్స్ ఉంటాయి, అప్రోచెస్ టువర్డ్స్ మనీ ఉంటుంది. కానీ మన మనీ పర్సనాలిటీ ఎలా డెవలప్ అవుతుందంటే మన చైల్డ్హుడ్ మెమరీస్ నుంచి, మన అప్బ్రింగింగ్ నుంచి, మన సోషల్ స్టేటస్ నుంచి, సోషల్ కండిషనింగ్ నుంచి, వీటిలన్నిటి వలన మనకి యూనిక్ మనీ పర్సనాలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఈ యూనిక్ మనీ పర్సనాలిటీ అంటే ఇది మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని హౌ విల్ రిజాల్వ్ అనే దాని మీద ఎక్కువ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చూడండి ఈజీగా స్పెండ్ చేస్తారు, కొంతమంది బాగా గట్టిగా ఉంటారు, అంటే మన వాళ్ళందరూ పిసినారి అంటారు కదా, అలా ఉంటారు. కొంతమంది ఏమో ఫ్యూచర్ బాగుండాలని చెప్పి చాలా సాక్రిఫైసెస్ చేసేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది ప్రజెంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు. కొంతమంది డాక్యుమెంటేషన్ అవన్నీ ప్రాపర్టీస్ డాక్యుమెంటేషన్ అవన్నీ పక్కాగా ఉంటారు. కొంతమంది ఏమో అది డాక్యుమెంటేషన్ ఇష్టపడరు. కొంతమంది ఏమో ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటారు. కొంతమందికి ఎంత ఉన్నా కూడా సరిపోదు అనమాట. ఇవన్నీ ఇండివిజువల్ మనీ పర్సనాలిటీస్ అనమాట. ఇప్పుడు అదే ఒక లేటెస్ట్గా ఇప్పుడు యంగ్ జనరేషన్ కపుల్స్ చూసుకోండి, ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఏం చేయాలంటే వాళ్ళ మనీ పర్సనాలిటీ ఎలా ఉంది, ఎలా ప్లే అవుతుంది అనేది చూస్తూ గమనించాలన్నమాట. అంటే వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేస్తున్నారా, తక్కువ స్పెండ్ చేస్తున్నారా, వాళ్ళ ఫైనాన్షియల్ గోల్స్ ఎలా ఉన్నాయి, లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఒకళ్ళనొకళ్ళు అబ్జర్వ్ చేసుకొని ఇద్దరు కూడా కూర్చొని అలైన్ చేసుకొని వాళ్ళిద్దరు అభిప్రాయాలు అలైన్ చేసుకుంటే లైఫ్ స్మూత్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనీతోనే మొదలవుతుంది. అంటే భార్య చెప్పకుండా కొంతమంది భర్తలు దాస్తూ ఉంటారు. అలా సీక్రెటివ్ కూడా చేయకూడదు. ఎక్కువ ట్రాన్స్పరెన్సీ ఉండాలా, ట్రస్ట్ ఉండాలన్నమాట. ఇలా కనుక ఉంటే వీ కెన్ అవాయిడ్ ఫైనాన్షియల్, అంటే పూర్తిగా అవాయిడ్ చేయడానికి అవ్వదు, కానీ మనం అవతల వాళ్ళ మనీ పర్సనాలిటీ అబ్జర్వ్ చేసుకొని మనల్ని మనం ఎలాగ కరెక్ట్ చేసుకోవాలి, అవతల వాళ్ళు ఎలాగ మనం అలైన్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే కొంచెం ఫైనాన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లైఫ్ స్మూత్గా జరగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది.